ఊళ్ళల్లా సర్పంచుల పదవులు పోయి అటుగా ఏడాదిని అర్థమైంది. అప్పటి సంధి ఊళ్ళకు రాజు లేడు, మంత్రి లేడు. వచ్చొచ్చే పాయ అన్నట్లే సర్పంచోట్ల ముచ్చట్లు ఇనబడుతూనే ఉన్నాయి గాని ముంగట పడ్డది లేదు, ముడి పడ్డది లేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలిచి జోరు మీదున్న అధికార పార్టీలు ఇప్పుడు సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల మీద కన్నేసింది. అందుకనే ఇలా క్యాబినెట్ల మంత్రులంతా కూర్చొని మీటింగ్ పెట్టిండ్రు. గా మీటింగ్లో ఏమేమి నడిచిందో అరుసుకొని వద్దాం పాన్లీ. రైట్, మంత్రులతో కూర్చొని కేబినెట్ మీటింగ్ పెట్టిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. మొదలు తెలంగాణ గీతం రాసిన అందశ్రీ సార్ను తలుసుకున్నారు. అడంక మంత్రి అయినాక తొలత కేబినెట్ లో అడుగు పెట్టిన అజారుద్దీన్ సార్ కు శుభాకాంక్షలు చెప్పారు సర్కార్ తరపుకించి. ఈ మీటింగ్ పెట్టుకుందే లోకల్ ఎలక్షన్ల గురించి ఆయే. అందుకనే అందరు కలిసి కూర్చొని లోకల్ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలనేది డిసైడ్ చేసిరు. తెలంగాణలో షెయి పార్టీ 7 ఏళ్లకు వచ్చి 2 ఏళ్లైంది కాబట్టి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా ప్రజాపాలన వారోత్సవాలు చేయాలి. పట్టుకొచ్చిన పథకాలేంది, చేసిన అభివృద్ధి ఏంది, 6 గ్యారంటీల సంగతి ఏంది, ఈ 2 ఏళ్లలో సర్కారు చేసింది ఏంది అనేటి అన్ని పబ్లిక్ కు పూసగుచ్చాలని డిసైడ్ చేసిరు మంత్రులంతా కూర్చొని. అది ఒడిచినాక ఇక లోకల్ ఎలక్షన్లు అంటే డిసెంబర్ 2వ వారంలో నోటిఫికేషన్ ఇస్తారు అన్నట్టు. నోటిఫికేషన్ ఎన్నడిస్తారు, ఓట్లు ఎప్పుడు పడతాయి, సర్పంచ్ ఓట్లు ఎప్పుడు, ఎంపీటీసీ ఓట్లు ఎప్పుడు, జెడ్పీటీసీ ఓట్లు ఏ డేట్ నాడు పడతాయి అనేది అయితే చెప్పలే గానీ డిసెంబర్ లో ఓట్లు పడైతే పక్కా. ఈ నెల 24వ తారీఖు లోపల లోకల్ ఎలక్షన్ల ముచ్చట్ల ఏదో ఒకటి చెప్పాలని కోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఇటు జూబ్లీహిల్స్ ఓట్లలో గెలిచి ఊపు మీద ఉన్న అధికార పార్టీ వాళ్లకు ఇదే మంచి టైం అనుకుంటున్నారట. ఇదే ఊపు మీద ఈ ఏడాది ఆఖరికల్లా లోకల్ ఎలక్షన్లు అయిపోయేయాలనేది సర్కారు వాళ్ళ ఆపోచన కావచ్చు. ఒక్క లోకల్ ఓట్ల ముచ్చటే కాదు, బీసీ రిజర్వేషన్ల ముచ్చటేంది, కోర్టు కేసుల సంగతి ఏంది అనేటి అన్ని మాట్లాడుకున్నాడ కూడా. పత్తి రైతుల కష్టాలు, సౌదీలైన బస్సు టక్కరు, ప్రమాదంలో పానాలు పోయిన వాళ్ళ ముచ్చట్లు కూడా మాట్లాడుకుర్రు. జీవిడిసిన వాళ్ళ కుటుంబానికి 5 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని అధికారులకు ఆర్డర్ లేచిండు కూడా సీఎం సారు. ఏదైతే గానీ అనుకున్నది అనుకున్నట్టయితే కొత్త ఏడాది లోపట్నే కొత్త సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతోని పల్లెలలో కొత్త పాలన నడుస్తుండొచ్చు పో. ఐబొమ్మ ఇప్పుడు ఏడ ఇన్న ఐబొమ్మ ముచ్చట్లే. ఐబొమ్మల బొమ్మలాడిచ్చేటి రవి ముచ్చట్లే మాట్లాడుకుంటున్నారు పబ్లిక్. టాకీసులకు కొత్త సీన్ వచ్చిందంటే చాలు ఐబొమ్మల కిడిచేటోడు సీన్మొల్ల మీద పెట్టుబడులు పెట్టినోళ్లను నిండా ముంచిండు. మా నోని ముచ్చట్ల ఏం నడుస్తుందో ఓ కన్నే చూద్దాం పాన్లట్ల పోయి. 7 ఏళ్లు 21,000 సినిమాలు 20 కోట్ల సంపాదన. ఐబొమ్మ నాడించేటి ఇమ్మడి రవి అసలు భాగవతం అంతా బయట పెట్టిండు హైదరాబాద్ సిపి సజ్జనార్ సారు. సినిమాలతోని కలిసి విలేకరుల ముంగట కూర్చొని చెప్పిన ముచ్చట్లు గిట్లున్నాయి. బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు. ఈజ్ అ మాస్టర్ మైండ్ ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యలో వచ్చిన ఓజీ కావచ్చు, కాంతారా చాప్టర్ 1 కావచ్చు, డూడ్ కావచ్చు, మిరాయిక్ కూడా ఆ ఒక్క ఫిలిమ్స్ కూడా ఆయన దగ్గర మనం హార్డ్ డిస్క్ లో చూడడం జరుగుతుంది. సో ఆయన ఏ మూవీ మార్నింగ్ రిలీజ్ అయిందంటే బై ఈవినింగ్ దట్ మూవీ టు బి ఇన్ హిస్ వెబ్సైట్ లో పెట్టేసి ప్రజలందరూ కూడా ఆకట్టుకునే వాళ్ళు. అప్పట్లో 1972లో వచ్చిన గాడ్ ఫాదర్ కించి సాల్ చేస్తే ఈ నడుము వచ్చిన ఓజీ వరకు దేన్ని ఇవ్వలేదట. వచ్చిన సినిమా వచ్చినట్టే దొంగతనం చేసుడు, గుందుడు, వెబ్సైట్లకు ఎక్కించుడు, వచ్చిన పైసలు వెనకేసుకున్నాడు. ఈ నడుము వచ్చిన కొత్త సినిమాలే కాదు, అప్పట్లో ఉన్న పాత సినిమాలను కూడా గుంజి వెబ్సైట్లకు ఎక్కిస్తుండే చూడు మనోని ఇకమతి ఏ తరీకలుందో. గిట్లా ఏం తక్కువ 20 కోట్ల రూపాయల వరకు వెనకేసిండాట. ఒక వెబ్సైట్ ను మూసేస్తే ఇంకో దాన్ని తెలుసుకుంటూ వస్తున్నాడ. మళ్ళా ఇప్పుడు రవిని దొరకబట్టినాక అన్నిటిని ఆయన చేతితోనే మూసేపించినాం అనుకొచ్చిండు సారు. బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకుని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్ని కూడా అప్లోడ్ చేసేవాడు. అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక్క పైరసీ ర్యాకెట్ని ఆయన రన్ చేయడం జరిగింది. సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఆయనకి ఈ ఒక్క స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. గమ్మత్ ఏందంటే పుట్టింది మనకన్నే గాని మాల్దీవులలో ఉండుకుంటూ బొమ్మ నాడిచ్చేటోడు ఉండేనట. ఇక ఇప్పుడు ఐబొమ్మ నాడించేటి రవిని పట్టుకున్నందుకు సినిమాలో మురిపోయి చిన్నగా లేదబ్బా. ఎవడైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజులు పట్టుకోవడానికి వారు సహకరించారు. మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందో అని మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఇల్లీగల్ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు. అతన్ని క్యాప్చర్ చేసింది కానీ నాకు కొలీగ్ ఫ్రమ్ చెన్నై హెడ్ కాల్డ్. వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేంది మీరు చేశారు అక్కడ అని.
సో లెట్ మీ రియలీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వీడియోస్లో చూపిస్తున్నాం. జస్ట్ డబ్బులు పోవడం కాదు, ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది. ద చాయిస్ ఈజ్ యువర్స్. లెజిటిమేట్గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ఎదిట నడుస్తుంటే అటు ఐబొమ్మ అభిమానులకు సారీ చెప్పింది. మీ దేశంలో ఇక ఇప్పటి మా సేవలు ఆగిపోయినాయి, అందుకు మాకు మస్తు బాధ అవుతుంది అని మెసేజ్ పంపించింది ఐబొమ్మ. ఇక ఇట్లా ముచ్చట్లన్నీ ఒడిచినాక ఆఖరికి సజ్జనాల సార్ గీ ముచ్చట చెప్పిండు పుక్కట్ల సినిమాలు చూసేటోళ్లకు. మీకు ఇలాంటి వెబ్సైట్ పైన ఇలాంటి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ 1930. పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మీకు సైబర్ క్రైమ్స్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ కానీ ఏమాత్రం సమాచారం ఉంటే 1930కి ఫోన్ చేయని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను. ఏడాది నర్దం సంధి హైడ్రా పేరింటే చాలు హడలిపోతాండ్రు జనాలు. నెరి చెరువులను చెరవట్టినోళ్లకు, నాలాల్ని గూడిపేసినోళ్లకు, సర్కార్ భూములను అడ్డికి పావు షేర్ లెక్క నమ్ముకున్నోళ్ళకైతే సుక్కలు చూపిస్తాంది హైడ్రా. ఆగో అట్లనే ఇప్పుడు గచ్చిబౌలి దిక్కున కొన్ని ఇండ్లను సుత సాప్ చేసిరట. మరి గా ముచ్చటేంటిదో పురా గరుసుకొని వద్దాం పాండ్రి. ఈ హైడ్రా చల్లకుండా ఏం మోపోయిందమ్మా పట్నంలా. దొంగ బిల్డింగ్లు కట్టిండ్రని ఎరుకైతే చాలు లంకిన్లు అందుకొని ఉరుకుతారు, అడ్డం పడేసి సాఫ్ చేస్తారు. అసలు ముచ్చట ఏంటంటే గచ్చిబౌలి మెయిన్ రోడ్లో ఇగోకి ఇనుప సలాకులో బిల్డింగ్ కట్టిండో పనిమంతుడు. అది కూడా ఏసోటి పర్మిషన్ లేకుండానట. ఇక సలాక్ మీద సలాక్ వేసి కూడా చల్లగా 5 అంతరాలు లేపిండు. పనులన్నీ ఒడిచిపోయినాయి. ఇక మన తెరువు ఎవరు వస్తారు అని నిమ్మలు పడుతున్నాయి. అలా ముచ్చట హైడ్రాకి ఎరకైంది. ఇక వాళ్ళు ఊకుంటారా, సీదా తువ్వదోలాడుకుంటూ వచ్చి చట్టం తన పని తాను చేసుకోపోద్ది అని చెప్పి అడ్డం పడేసి గిట్లా బాహుబలి లంకిని పెట్టి ఒక్క నెట్టు నెడితే తాటాకులో గుడిసె కూలినట్టు తటాల్లా కూలింది. ఇదే కాకుండా 40 ఫీట్ల రోడ్డును ఆపరించిన పెట్రోల్ బంకును, 25 ఫీట్ రోడ్లున్న బుడబుడ్డ హోటల్ను గిట్లా 7 జాగాలలో కూల్చివేతలు చేసిరు అధికారులు. ఇక పట్నం ముచ్చట ఇట్లుంటే అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేటలో 150 ఇండ్లను గులగొట్టిరు మున్సిపల్ అధికారులు. అయితే ఈ పేదోళ్ళంతా సర్కారు భూమిలో తావుతీకాను పెట్టుకొని ఉండబట్టి 2 ఏండ్లాట. అప్పటి సంది కమ్మల గుడిసెలు, రేకుల రూములు గిట్లా ఎవ్వరి తాకత్ తగ్గట్టు వాళ్ళు వేసుకుని ఉంటాంటే అద్దమ రాత్రి వచ్చి ఖాళీ చేయాలి, ఇది సర్కారు భూమి, మీరెట్లుంటారు అని ఇండ్లు మొత్తం గీతీలో చెక్కలు చేసిరు అధికారులు. దీంతో మాకు తావుతీకాను లేకుండా చేసిరు, మేము ఏడుండలో చెప్పురి సార్ అని అడగబట్టిరు బాధితులు. ఇల్లులు ఉంటాయి రండి అని ఇచ్చాడు. ఇప్పుడు మమ్మల్ని అర్ధాంతరంగా చేసేసాడు. మొన్న కూడా ఇంకేంటి నీకే వస్తాయి అన్నట్టు ప్రభుత్వం చెప్పే కన్నా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్. ఒక్కొక్కటి మమ్మల్ని ఇలా అన్యాయం చేశాడు. అదన్నట్లు ఓ లీడర్ సాబు మాకు మత్పరిచ్చే మాటలు చెప్పిండు. ప్లాట్కు గింత కట్టమని ఆయన చెప్తే అడిగినంత ఇచ్చి ఈ జాగలు కొనుక్కున్నాం. ఇప్పుడు వచ్చి సర్కారు భూమి వెళ్ళిపోవాలి అని కూరగొడితే మాకు దిక్కేవులు దేశేవులు అని బాధపడతారు జనాలు. కూల్చివేతలు చేస్తా అంటే అటు జనాలకు అధికారులకు నడుమ జరసేపు కీసులాటలు గట్టిగా అయినాయి. అయినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోయారు అధికారులు. మరి పైసలు కట్టి నిండా మునిగి రోడ్డున పడ్డ వీళ్లకు సర్కారు ఎట్లా న్యాయం చేస్తుందో ఎట్లా ఆదుకుంటుందేమో చూడాలి. ఏంది అలా యాంకర్ పిల్ల కలకల్లాడుతుంది అనుకుంటారు కదా. పొద్దుగా లేచి గుడికి పోయినా, అందుకే ఇట్లా ముద్దుగా తయారైనా. ఇవాళ కార్తీక సోమవారం కదా, అందుకనే పొద్దుగాల మబ్బుల్నే లేచి గుడికి పోయి మొక్కులు పెట్టుకొని వచ్చిన అన్నట్టు. నేను ఒక్కదాన్నే ఇంత పొద్దుగాల పోతున్నా గాని ఎవరన్నా వస్తారో లేదో అనుకుంటూ పోయినా గాని నాకంటే ముందుగానే గుల్లబాట పట్టిండ్రు చాలా మంది. ఎక్కడెక్కడ ఎట్లెట్లున్నాయో గుళ్ళు అని నడుచుకొని వద్దాం పాండ్రి. కార్తీక మాసం శివజ సోమవారం అడావుడి మస్తు గుందిపోండ్రి శివాలయాల పొంటి. శివనామస్మరణలతోని మారి మోగినాయి శివుని గుళ్ళన్నీ. కోడిగుయ్యంగా లేచి నెత్తులు పోసుకొని గుల్లబాట పట్టిర్రు అక్కజెల్లెళ్ళు. కోనేటి ఒడ్డుకు దీపాలు ముట్టించి శివయ్యకు మొక్కులు పెట్టుకున్నారు. భక్తులు వస్తులని గుళ్ళని ముద్దుగా శృంగారించిరు అయ్యవార్లు. యమలాడ రాజన్న గుడికాడ గింత ముద్దుగా సింగారిచ్చిరు. ఏగిలి భారంగా పోయి దీపాలు ముట్టించి మొక్కులు పెట్టుకున్నారు భక్తులు. కీసరగుట్ట కిటకిటలాడింది. బాసర సరస్వతమ్మ దీపాల ఏలుగుల చూసి మురిసిపోయింది. యమలాడ రాజన్న, భద్రాద్రి రామన్న, యాదాద్రి నరసన్న, శ్రీశైలం మల్లన్న, వరంగల్ భద్రకాళి అమ్మలకు మొక్కులు పెట్టుకుని పెద్ద పూజలు చేసుకున్నారు భక్తులు. శివునికి పాలాభిషేకాలు, జలాభిషేకాలు జోరుగా అయినాయి. అటు గోదావరి జిల్లాలలో కార్తీక మాసం వేడుకలు గట్టిగానే నడిచినాయి. నరసాపురంలో ఉన్న అమరేశ్వర స్వామి సన్నిధికి భక్తులు పోటెత్తిరు, పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నారు. కొవ్వూర్ల బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి ఆలయానికి సుత బగ్గనే కదిలొచ్చిరు భక్తులు. ఆడ ఈడాని ఏం లేదు, ఆడ శివుని గుడి ఉంటే ఆడికి పోయిరు, పూజలు చేసిరు, మొక్కులు పెట్టుకున్నారు. అక్క చెల్లెళ్ళు పవిత్ర తానాలు చేసి దీపాలు వెలిగించి గంగమ్మ తల్లికి ఘనంగా పూజలు చేసిరు. ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. బొక్కలు కొరికే సలిని కూడా లెక్క చేయకుండా సత్యదేవునికి వ్రతాలు ఆచరించకుండా తెల్లారక ముందే క్యూ లైన్లలో నిలబడ్డారు అక్క చెల్లెళ్ళు. కార్తీక మాసం అన్నా సోమవారం అన్నా శివునికి మా పాయరం కాబట్టి కార్తీక మాసం
మాసంలో వచ్చే సోమవారం నాడు ఒక్క పొద్దులుండి దీపాలు ముట్టించి కొలుసుకుంటే మంచి జరుగుద్దని భక్తుల నమ్మకం. అప్పుడప్పుడు సర్కార్ తీసుకునే కొన్ని నిర్ణయాలతో సుత జనాలు నష్టపోతుంటారు. సరే ఏ ముచ్చట దాకెందుకు గాని పత్తి బేరం చేసే ట్రేడర్స్ కు సర్కార్ కొన్ని గొట్టు రూల్స్ పెట్టిందట. ఇక రూల్స్ పాటించుడు మాతోని యాడైతదని ఏకంగా కొనుగోలునే బంద్ చేసిండ్రు బేరగాళ్ళు. మరిగా ముచ్చటేందో ఒక పాలట్ల పోయి వేసుకొని వద్దాం పాన్లి. కాటన్ జిన్నింగ్ మిల్లులు అన్నంత పని చేసిరు కదా. సెంటర్ స్టేట్ సర్కారులు మా డిమాండ్లకు ఒప్పుకుంటేనే పత్తి కొనుగోలు చేస్తాం, లేకుంటే మార్కెట్ కు తాళం పెట్టి బంద్ చేస్తామని ఏమంట చెప్పిర్రో అన్నంత పనే చేసిరు. సీన్ కట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం అంతా పత్తి కొనుగోలు నిలిచిపోయినాయి. అయితే సీసీఐ తెచ్చిన L1, L2, L3 రూల్స్ అన్ని మిల్లులకు కాకుండా కొన్ని మిల్లులకే వర్తిస్తుందట. గిట్లయితే ఎట్లా? అన్ని మిల్లులకు పత్తి వస్తేనే కదా మాకు ఫాయిదా. అట్లా కాకుండా కొన్ని మిల్లులకే పరిమితం చేస్తే మేము ఎట్లా బతకాలే? మా పొట్ట కొట్టినట్టే కదా అని బంద్ రాగం ఎత్తుకుర్రు. అంతకంటే మొదలు జిన్నింగ్ మిల్లు ట్రేడర్స్ మా డిమాండ్ తీస్తారని చెప్పి వ్యవసాయ మంత్రి తుమ్మల సారు కలిసి వినతి పత్రం కూడా ఇచ్చారట. ఇక వాళ్ళ ముచ్చట్లన్నీ విన్న మంత్రి సారు మీకు తప్పకుండా న్యాయం చేస్తాం అన్నట్టు హామీ ఇచ్చిండట. తీరా మోక చూసి సపోర్ట్ చేయకపోయేటాలకు అటు సెంటర్ వాళ్ళు ఇటు స్టేట్ సర్కార్ వాళ్ళు మనతో ఆటలాడుకుంటున్నాయి. ఊరిక కొనుగోలు బంద్ పెట్టింది మంచిగుంది పటు అని గేట్లకు తాళం పెట్టి నిరవధిక బంద్ పాటిస్తున్నాం. మా డిమాండ్లకు ఒప్పుకునేదాకా వెనుకకు దగ్గం. జర రైతులు మాకు సహకరించాలని బోర్డు పెట్టిరు. గిట్లా సరే వాళ్ళ డిమాండ్ వాళ్ళది కాదనలేం గాని అటు మొన్నటి దాకా పడ్డ వానలకు పత్తి అంతా తడిచి ఖరాబ్ అయింది. సీసీఐ పెట్టిన రూల్స్ చేయంగా 12% కంటే తేమ ఎక్కువ ఉంటే అసలు గొంటనే లేరు. తడి కొంత చెత్తుండి కొంత గిట్లా ఏదో ఒక కొర్రీలు పెట్టి గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారు రైతులకు. ఇప్పుడు స్లాట్లు ఉన్న రైతులను చూతా పత్తి తేవద్దని చెప్తున్నారట. అట్లా రైతులు తిప్పలు అట్టు ఉండగానే వీళ్ళు ఇటు బంద్ రాగం ఎత్తుకురు. ఇక కొనుగోలు ఎట్లా ముంగడబడతాయి? రైతు పంట ఎప్పుడు అమ్ముకోవాలి? జర ఏదో ఒకటి చేసి తష్పజేరి సార్లు ఈ సమస్యను అని అడగబట్టి ఈ ముచ్చట చూసిన జనాలు చూడాలి మరిగా సర్కారులు ఏం చేస్తారో. అవ్వనాయనల ఆస్తుల్నే వాట కాదు, రాజకీయంలో కూడా వాట అడుగుతున్నారు ఇప్పుడు చాలా మంది బిడ్డలు. అట్లా ఆంధ్రాల షర్మిలక్క, తెలంగాణల కవితక్క, అటు బీహార్ల తేజస్వి యాదవ్ అన్నోళ్ళ చెల్లె రోహిణి అక్క. ఇక ఈ ముగ్గురిది ఒకటే కదా. ఇక వాళ్ళ రాజకీయ ముచ్చట్లు ఎట్లెట్లా నడుస్తున్నాయో ఓ నజరేసొద్దాం పాన్లి. చెల్లెండ్లు చేయంగా అన్నలకు కంటి మీద కునుకు పడతలేదు పో. తెలంగాణలో కవితక్క, ఆంధ్రాల షర్మిలక్క, బీహార్ల రోహిణక్క. కవితక్కతోని రామన్నకు రభసైతుంటే షర్మిలక్కతోని జగనన్నకు జగడం నడుస్తున్నది. తేజస్వి యాదవ్ అన్నకు రోహిణక్కతోని అస్సలు పోసుకట్లేదు. అమ్మనాయనలు సంపాదించిన ఆస్తిలో వాటాలు ఇచ్చినా ఒకటే, ఇయ్యకున్నా ఒకటే. రాజకీయంలో వాటా పక్కా ఇయ్యాల్సిందేననేది అక్కల డిమాండ్. అన్నతోని అయ్యాక పార్టీలకేంచే కాదు రాష్ట్రంలోకేంచి కూడా బయటకు వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టింది షర్మిలక్క. తిరిగేది తెలంగాణలోనే అయినా పోయిన కాడల్లో చెప్పేది అన్న ముచ్చట్లే అన్నకు తలిగేటట్టే. పార్టీ పెట్టి తెలంగాణ పాదయాత్ర చేసింది కూడా షర్మిలక్క. ఆఖరికి పార్టీని షెయి పార్టీలో కలిపి ఆంధ్రాకు పోయి షెయి పార్టీకి పెబ్బయి అలా అన్నకు కాళ్ళల్లో కట్టెబెట్టినట్టే తయారైతుంది. ఇప్పుడు పోయిన పార్టీ ఓట్లలో జగనన్న పార్టీ ఓడిపోయేందుకు కారణం కూడా అక్కే అనేది అక్కడోళ్ళు అనుకుంటున్నమాట. కవితక్క కూడా అంతే. మందు సీసాల కేసులో జైలుకు పోయొచ్చిన కాంచి తేపకోకాడ మీటింగ్ పెడతానే ఉన్నది. అన్నను అయినోళ్లను చాపిస్తూనే ఉన్నది. పార్టీలకేంచే కాదు ఇంట్లోకేంచి కూడా బయటకు వచ్చింది కవితక్క. తేపకోపాలి కారు పార్టీ వాళ్ళకు సూటి పెడతానే ఉన్నది. పాత ముచ్చట్లన్నీ దోడతానే ఉన్నది పడిపడనోళ్ళ కంటే ఎక్కువ. మొన్న జూబ్లీ హిల్స్ లో కారు పార్టీ అభ్యర్థి ఓడిపోయేందుకు కూడా వాళ్ళ అన్న రావన్నే కారణం అన్నట్టు బాజాబ్తా చెప్పింది మైకుల ముంగట. బీహార్ లో కూడా ఇదే కథ. ఆర్జేడీ పార్టీ పెబ్బ లాలూ సారు బిడ్డ రోహిణితోని తేజస్వి యాదవ్ కూడా ఇదే నెత్తు నొప్పి. మొన్న అయిన ఓట్లలో పార్టీ ఓడిపోవడే ఆలస్యం. పార్టీని ఇంటిని ఇడిచిపెట్టిపోతున్నానని బాగా జాబితా రాసుకొచ్చింది ట్విట్టర్ గుట్లే. అలా నాయనకు కిడ్నీ ఖరాబ్ అయితే అక్కే ఓ కిడ్నీని దానం చేసింది అనేది ముచ్చట ఎరుకున్నదే కదా. ఇక అట్లా డబ్బుల కొరకు పార్టీల టికెట్ కొరకే కిడ్నీ ఇచ్చిందని అంటున్నాట. అందుకనే నారాజై ఇంట్లోకించి బయటకు వచ్చింది అన్నట్టు. మాకైతే తెలియదు కానీ వాళ్ళ అన్నగిట్లా అన్నడేమో మరి. ఇంకేముంది చెల్లెళ్ళు చేయంగా అన్నలకు నెత్తి నొప్పి మోపోయింది అనుకుంటే సోషల్ మీడియాలో పోస్టులు ఒక తిప్పుడు కాదు నెట్ అన్నలు. ఆడబిడ్డలు అండగుంటే కొండంత అండ అంటుంటారు. కానీ ముగ్గురికి ఆడబోసుకట్లేదు ఏమో గాని అన్నల రాజకీయాలకు చెల్లెళ్ళు అడ్డుగోడలేదు అనుకుంటున్నారు. అబ్బాయి ఇప్పుడు గీలా ముచ్చట్లు బాగ్గేరుకున్న పబ్లిక్. లెక్కకైతే నేను నా ఫోన్ అలారం మోగక ముందే లేస్తా. లేచి ఇంట్లో మా అవ్వకు అదోటి ఇదోటి సాయపడి పనులు దబ్బినయ్యేటట్టు నా వంతుడత భక్తి సాయం చేస్తా. కానీ ఈ వారం దినాల సంధి గా అలారం మోగిన సుత లేవబుద్దైతలేదు. ఎందుకో ఎరికైంది కదా. సలే పట్నము పల్లె ఏం తేడా లేదు. ఇప్పుడు అంత ఇట్లనే ఉంది సలి. ఈ సలి పాడైపోను. గరం కోట్ లేకుండా బయట కూర్చుందామంటే జర్ర చేపట్ల గడ్డ గట్టిపోతట్లే ఉన్నాం కదా. అరే ఏమిగ మోపైంది ఏంది కథ? హైదరాబాదు, సికింద్రాబాదు, ఆదిలాబాదు, నిజామాబాదు, వికారాబాదు, మహబూబాబాదు,
ఇట్లా ఈ బాధలన్నీ చలికి తట్టుకోలేక సతికిల పడుతుంటే కరీంనగర్, మహబూబ్నగర్, సిద్దిపేట, సూర్యాపేట ఈ జిల్లాలన్నీ సుక్కలు చూస్తున్నాయి. తెల్లారి 6-7 గంటలకు లేచుడు కాదు, 8-9 అయినా సుత ఇగం ఏ మాత్రం తక్కువ అయితే లేదు. సూర్యుడు పేరుకే వస్తాడు కానీ చలిని ఏ మాత్రం ఆపలేకపోతాడు. అందుకే ఎక్కడోళ్ళు అక్కడ చలిమంటలు వేసుకొని పెయ్యిగారం చేసుకుంటారు. గిట్లా పొద్దున 8-9 అవుతున్నా సుత కప్పుకున్న గొంగళ్ళు రగ్గులు ఇడుస్తలేరు జనాలు. కోడి కూసిన కాంచే ఊరి శివార్లంతా మంచు దుప్పటి కప్పేస్తుంది చలి. ఒక్క ముక్కలు చెప్పాలంటే వాన కురిసినట్టు అవుతుంది అనుకో రాదురి ఇగం పాడుగాను. అన్నట్టు 2 తెలుగు రాష్ట్రాలలో చాలా దిక్కుల సింగిల్ డిజిట్కే పడిపోతున్నాయి ఉష్ణోగ్రతలు. 7-8 నమోదు అవ్వకుండా జనం చలి జ్వరాలు, దగ్గుపరిచాలు కారణం అవుతున్నాయి. అందుకే చలికి ఏ జాగ్రత్తలు పాటించకుండా అట్టొట్టిగా బయటికి రావద్దని పూసగూస్తున్నారు మొగులు అధికారులు. అటు శ్రీకాకుళం జిల్లా పలాసల వారం దినాల సంది మంచు గుమ్ముతాంది. తెల్లారి 6-7 అయిన సుత తొవ్వలు కానొస్తలేవాట అటు దిక్కు. గిట్లా ఒక శ్రీకాకుళమే కాదు, సముద్రం అంచుపడుండే అన్ని జాగాలలో చలి మోక అంతకంత పెరుగుతుంది. ఏదేమైనా శురువాతులనే గీ తరీకల మోక చూపిస్తున్న చలి ముంగడు ఇంకెంత పరిచయం చేస్తుందో అని గజ వణుకుతున్నారు జనాలు. అన్నట్లు రోడ్ల మీద ఏ చెత్త కనబడితే ఆ చెత్త గాలబెట్టి చలిమంటలు ఏకురు సుమా. చలి బోవుడేవో కానీ అడ్డమైన పోవ పీల్చంగా లేనిపోయిన రోగాలు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక చేస్తారు డాక్టర్లు. చూసుకోరు మరిగా. అంగట్ల కూరగాయ రేట్లు పోటీ పెట్టుకున్నట్టే మీది కురుకుతున్నాయి. నువ్వు రూపాయి పెరిగితే నేను 2 రూపాయలు పెరుగుతా, నువ్వు 5 రూపాయలు పెరిగితే నేను 10 రూపాయలు పెరుగుతా అన్నట్లే పోటీ పడుతున్నాయి. 1-2 కాదు, దినం వాడుకునేటి ప్రతి దానికి పిరమైనయి. ఉల్లిగడ్డల కాంచి తాలింపు గింజదానిక వంటగదిలుండేటి ప్రతిది పిరమే. ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు, నాగులో నాగన్న ధరలిట్లా మండబట్టే నాగులో నాగన్న. కూరగాయల దుకాణంకు పోదామంటే గిసువంటి పాటలే యాదికొస్తున్నాయి పబ్లిక్ కు. బెండకాయలు బెదిరిస్తున్నాయి, కాకరకాయలు కంట నీరు పెట్టిస్తున్నాయి, ఉల్లిగడ్డలు వణికిస్తున్నాయి. కొత్తిమీర కొనేటట్టు లేదు, క్యాబేజీ తినేటట్టు లేదు, ఆకుకూరలు ఆలుగడ్డలు అడిగేటట్టు లేదు, దోసకాయలు ఉడికేటట్టు లేదు, వంకాయలు వండేటట్టు లేదు, దొండకాయలు దొరికేటట్టు లేదు, సొరకాయలు జోకేటట్టు లేదు, చిక్కులు తీసేటట్టు లేదు, గుత్తొంకాయ గుమ్మల వాసన తగిలేటట్టు లేదు. ఓ ఇట ఎన్నని చెప్తాం, ఎంతని చెప్తాం, దేన్ని మందలు ఇచ్చినా రేట్లు మస్తు పీరం. డబ్బులు ఎక్కువ, కూరగాయలు తక్కువ వస్తున్నాయి. మరి ఈ 15 రోజుల నుంచి బాగా పెరిగినాయి. కొనాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది. కానీ తప్పదు కాబట్టి రైతుల పరిస్థితి కూడా బాగాలేదు, వాళ్ళ రేట్లు కావాలి, మనం కూడా కొనుక్కోవాల్సిందే రోజువారీ కార్యక్రమాలకి. ఇప్పుడు కూరగాయల రేట్లు పెరగడానికి ప్రతి చోట అందుబాటులో లేకపోవటమే అనుకుంటున్నా. సరిగ్గా పండకపోవటం వర్షాల వల్ల, దానివల్లనే ఈ కూరగాయలు కొంచెం రేట్లు పెరుగుతున్నాయి అనుకుంటాను నేనండి. బొడగాకరికాయ కిలో 120 రూపాయలు, నాటు చిక్కుడుకు 110 రూపాయలు, గుత్తొంకాయకు 76 రూపాయలు, వంకాయ 66 రూపాయలు, దొండకాయకు 68 రూపాయలు, సొరకాయ 60 రూపాయలు. నలుగురుండింట్లో 3 పూటలు తినాలంటే కిలో కూరగాయలు ఉడకాల్సిందే. అసమంటిది ఇప్పుడు పావు కిలోతో చదువుకునేటి కథ అవుతుందట. ఆడ ఈడని ఏం లేదు, తెలంగాణ రాష్ట్రం అంతటా ఇట్టనే ఉన్నాయి కూరగాయల ధరలు. రేట్లు పిరమవుడుతోని కొనేటోళ్ళు తక్కువైరు, బేరాలు తగ్గినాయి అనేది కూరగాయల బేరాలు చేసుకునేటోళ్ళు అంటున్న మాట. వాన వల్ల అన్ని దెబ్బతిన్నాయి, అన్ని రేట్లు పెరిగాయి, బాగా అంత నష్టపోయారండి. రైతులంతా నష్టపోయారు. ఏ కూరగాయలు చూసినా 70-60 అమ్ముతున్నారు. బెండకాయలు 10 రూపాయలు అమ్మిన బెండకాయలు 70 రూపాయలు 60 రూపాయలు అమ్ముతున్నారు. టమాటాలు 10 రూపాయలు అమ్మినాయి 60, 40, 50 అమ్ముతున్నారు. అన్ని రేట్లు అయినాయండి, బాగా రేట్లు పెరిగినాయి. కస్టమర్ కూడా తక్కువ వస్తున్నారు, ఇంత రేటు పెట్టాలని భయపడుతున్నారు. మరి గిట్టెందుకు అవుతుందంటే దాని వెనక కూడా కథ ఉంది. అదంతా మొన్నటి దానిక తిప్పలో పెట్టిన మోంతా తుఫాను పుణ్యమే. తుఫానుకు శినుకులు రాలినాయి, పంటలు ఆగమైనాయి, దిగుమతులు తక్కువైనాయి. ఇంకేముంది, ధరలు కొండకి కూయబట్టే. అంటే మాల్ తగ్గింది, డిమాండ్ పెరిగింది అన్నట్టు. గింతగానం రేట్లు పెట్టి కూరగాయలు కొండేందుకు? ఇగేటు కార్తీక మాసం ఒకటి ఒడిసింది కాబట్టి అయ్యే పైసలు పెట్టి అర్ధకిలో కోడికూర తెచ్చుకుంటామా అంటే చలికి సపరించుకుంటూ సంపులు చంపొచ్చు అనుకుని ఎక్కువ మందిగా చికెన్ దుకాణాలకెళ్ళనే తొంగి చూసేటట్టున్నారు. పోండ్రి నడుమ యాదాద్రి జిల్లా చౌటుపల్లికు రాంబ్రహ్మం అనే ఓగన్న తన ఇల్లు అమ్ముకుందామని లక్కీ డ్రా పెట్టిండు. 500 గట్టి చిట్టి తీసుకోవాలని లక్కీ డ్రా పెడితే అన్సికనే బుజ్జమ్మ గా ఇంటిని గెలుచుకున్నదని వార్తేషనుంటుంది కదా. అగో అచ్చం గిట్లనే ఇంకో అన్న సూత లక్కీ డ్రా పెట్టిండట. మరి ఈయనేం పెట్టిండో చూద్దాం పాన్లి. రావాలమ్మా రావాలి, లక్కీడ్రా పోతే దొరకదు, ఆలోచించిన ఆశాభంగం అని బోర్డు పెట్టిన చూడరే. గీయననేగా లక్కీడ్రా పెట్టే కొత్త మనిషి. పేరు తూర్పింటి వంశీ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి వీళ్ళ ఊరు. అయితే హైవే పక్క పుంటుండే లక్కారం ఊరి దిక్కు 144 గజాల జాగను 2 ఏళ్ల కింద కొన్నాడట అన్న. ఇక అప్పటి సంది ఆడ ఇల్లు కట్టింది లేదు, తావుతీకాన పెట్టింది లేదు. ఏదో భూమి జాగా ఉండాలన్నట్టు కొనిపడేసిండు. కానీ నడుమ అప్పులై పైసలు అవసరం పడి ఆ జాగను అమ్మకానికి పెట్టినాడ. కానీ కొనటానికి ఎవ్వరు ముంగడి రాలే.
ఇక ఇట్లయితే కాదని ఇగో ఈ లక్కీ డ్రైవ్ ఉపాయం కట్టిండట. అంతే నాయ వంశాన చెప్పవు. నాకు ఒక 2 years బ్యాక్ ఈ ఫ్లాట్ తీసుకోవడం వల్ల నాకు ఇప్పుడు పరిస్థితులు అప్పులపాలయ్యా. ఇప్పుడు అమ్ముదామంటే రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల నాకు ఎక్కడ తొయ్యక ఇప్పుడు ఈ లక్కీ డ్రా అనేదాన్ని ఎంచుకున్నా. అందుకే ఈ లక్కీ డ్రాని పెట్టిన. January 26న లక్కీ డ్రా ఓపెన్ చేస్తా. కూపన్లు అయినా కాకపోయినా నాకు వచ్చే డబ్బుల్లో నా ఒక గ్రామానికి 30% ఖచ్చితంగా ప్రజాసేవ ఫౌండేషన్ దానికి పేరు మీద నా ఊరికి ఇస్తా పక్క. అదన్నట్లు కూపన్లు తీసుకోగా వచ్చిన పైకి వల్ల 30% ప్రజాసేవకి ఇస్తాడట. గొప్ప ముచ్చట్నే. అందుకే మీరంతా ఎన్నో ఖర్చులు పెడుతుంటారు. ఒక్క 1000 రూపాయలు మాయ కాదని కూపన్ తీసుకోరి. పోతే 1000 రూపాయలు, వస్తే 25 లక్షల ఫ్లాటు. 1000 రూపాయలు పెట్టి ఫ్లాట్ అయితే కొనలేం కదా. అందుకే మీ అదృష్టం ఏ పాటుందో చూసుకోరి అని పేమెంట్ కట్టేందుకు స్కానరు, గూగుల్ పే నెంబరు, ఫోన్ పే నెంబర్ కింద పెట్టిండు. ఇక అట్లా పెట్టిండో లేదో ఈ అన్నేవలో 3 కూపన్లు తీసుకున్నట. నేను 3000 పెట్టి కూపన్లు రాసిన, 3 కూపన్లు రాసిన. వస్తే 20 లక్షల ఫ్లాట్ వస్తానని అదృష్టం భావించి రాసిన.